భాడి పడి లేచే మనసు. ఎపిసోడ్ 2. ఆనంద్ మల్లికాతో గడిపిన ఆ కొద్ది క్షణాల తలుచుకుని అద్దంలో తను బైక్ మీద వెళ్తూ చెంపపై పెట్టిన ముద్దు చూసి మురిసిపోతాడు. ఆనంద్కి అప్పుడప్పుడు తాగుడుతో పాటు సిగరెట్ కూడా కాల్చే అలవాటు ఉండేది. కాని తల్లిదండ్రులు ముందు చెయ్యాడు. బయటే తాగి వచ్చిన రోజు ఇంటికి వచ్చిన తరువాత మాత్రం స్నానం చేసి తండ్రి వచ్చేలోపు అన్నం తినేసి మెల్లిగా గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. తను తాగుతున్నాడు అని తెలిస్తే బాధపడతారని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. తండ్రి గుమస్తాగా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇల్లు గడుస్తుంది. తల్లి గృహిణి. వాళ్ళు వైజాగ్లో అనకాపల్లిలో ఒక చిన్న పెంకిటింట్లో నివాసం. మల్లిక సిటీలో మధ్యతరగతిలో పుట్టి పెరిగిన అమ్మాయి. చదువు కోసమని వచ్చి హాస్టల్లో ఉండేది. తను ఇప్పుడు పీజీ చెయ్యాలని పరీక్షలకి ప్రిపేర్ అవుతుంది. విదేశాల్లో పై చదువులు చదవాలని ఆమె కోరిక. ఆమె డబ్బు ఉంటే చాలు. తను గిఫ్ట్స్ ఇస్తే దగ్గర అయిపోయే రకం అమ్మాయి. ఆనంద్ మాత్రం ఆమె అందానికి దాసోహం అయిపోయాడు. చందమామ, మల్లెపువ్వు కూడా ఆమె పక్కన సరితుగలేవనెంత పిచ్చి తెలుపు ఆమెది. తనను ఇంతకు ముందు నుండి ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. కాని తను ఒక అనాథని చిన్నచూపు. సరిగ్గా ఉద్యోగము కూడా చేయకుండా మధ్యలో నచ్చక వదిలేసి తనని కోరి వెళ్ళితే అయోమయంలో పడి ప్రశ్నార్థకమయ్యేది తన జీవితమే అని. ముందు చూపుతో అతను వెంటపడి చచ్చిపోతా అంటే కనీసం ఉద్యోగం కూడా లేదు. తల్లిదండ్రులు ఉన్న ఏదోక ఆధారం ఉన్నారని చేసుకునేదాన్ని. అలా కాదు, నువ్వు చచ్చిపోతానని నీకోసం వస్తే రేపు అన్నా రోజు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కూడా మానేస్తే మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు కూడా తినడానికి 4 మెతుకులు దొరక పస్తులు ఉండే పరిస్థితి వస్తుంది అని తనని దూరం పెట్టింది. ఆ అబ్బాయి ఆమె అన్న మాటలకి బాధపడి మళ్ళీ కనిపించలేదు. హమ్మయ్య, పీడ విరగడయ్యిందని సంబరపడింది. ఆనంద్ తండ్రి పడుకోవడానికి ముందు ఫోన్లో అలారం పెట్టుకోవడం అలవాటు. అలా పెట్టుకోడానికి అని ఫోన్ తీసిన ఆయనకి ఏవో కొన్ని మెసేజెస్ కనిపించాయి. అవి ఏమిటో అర్థం కాక కళ్ళజోడు అందుకుని తల్లకి తగిలించి ఫోన్ చూశాడు. తన బ్యాంక్ అకౌంట్లో నుండి 18,000 రూపాయలు వరకు కట్టయ్యాయని దాని సారాంశం. ఆయన గుండె జల్లుమందా. ఇన్ని రూపాయలతో వీడికి ఏమీ అవసరం వచ్చింది? వాడుకోవడానికి ఎదరోళ్ళు దగ్గర చెయ్యి చాపవడ్డు. అప్పు చెయ్యకు అన్న మానకి ఇష్టమొచ్చినట్టు డబ్బులు లెక్క చెయ్యకుండా ఖర్చు చేస్తున్నాడని ఉదయం లేవగానే కొడుకును పిలిచి అడిగాడు. ఒరేయ్ నందు, డబ్బులు ఏమి చేశావురా? అంతా డబ్బుతో నీకు ఏమి అవసరం వచ్చింది అని మండిపడ్డారు. డబ్బులు ఎందుకు తీస్తాను, ఖర్చు చెయ్యడానికి అని అద్దములో చూసి తల దువ్వుకుంటూ సమాధానం చెప్పాడు. ఆ ఖర్చు తెరుసులే, అంతా డబ్బు అడగకుండా తీసి ఖర్చు పెట్టే అంతా అవసరం నీకు ఏమి ఉందని అడుగుతున్నాను. సమాజాన్ని ఉద్ధరించడానికి తీసినట్టు హుందుగా ఖర్చు చెయ్యడానికి అని సమాధానం చెప్పితే ఊరుకోవడానికి నువ్వు ఖర్చు చేసింది 100-200 కాదు, 15,000. మర్యాదగా ఆ డబ్బులు ఎవడి చేతిలో పెట్టవో చెప్పు, లేకపోతే తాట తీస్తా అని కోపంగా అరిచారు. అబ్బా, ఏనిటి నాన్న, ఖర్చు చేసింది నేనే కదా, నీ కొడుకునే కదా, పరాయివాడిలా అడుగుతారు ఏమిటి? ఆ డబ్బు ఎలాగైనా నా కోసమే కదా దాస్తున్నారు. నాకు అవసరం వచ్చింది, తీశాను. పుట్టినరోజు అని ఎప్పటినుంచో వాడు అడుగుతున్న గోల్డ్ చైన్ కొని ఇచ్చాను, తాపిగా చెప్పాడు. అమ్మో అమ్మో అమ్మో, 15,000 రూపాయలు! 3 నెలలు అటూ ఇటూ తిరుగుతూ పగలు అంతా కష్టపడితే చేతికి వచ్చిన జీతం మొత్తం అలా నీళ్లలా వృధా చేస్తానట్టే ఎలా ఉరుక్తాను అనుకున్నావురా? ఈయనగారి బెస్ట్ ఫ్రెండ్ అడగ గిఫ్ట్ అడిగాడు అంట, అది గోల్డ్ చైన్ అంట. మళ్ళీ ఈయనగారు ఆయనగారు అడిగాడు అని పొంగిపోయి ఖర్చు చేశాడు. పోని డబ్బులు నాన్న కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బు కదా, ఎందుకు అని లేదు. పోని ఖర్చు చేసే ముందు ఒక మాటను అడుగుతామని ఆలోచన కూడా లేదు. కొడుకుని తిడుతూ తలమీద చెయ్యి వేసుకుని కూర్చున్నాడు. వంటింట్లో ఉండి వంట చేస్తున్న భార్య పద్మ ఆ అరుపులకి బయటకి వచ్చి వాళ్ల మాటలు విని భర్త కుర్చీలో దిగులుగా కూర్చొని తల పట్టుకుని తీరు చూసి కలత చెంది కొడుకు వైపు కోపంగా చూసింది. ఆనంద్ పల దువ్వుకుని
పౌడర్ తీసుకుని మొహానికి అక్కడక్కడ అద్దుతూ అద్దంలో తన మొహం పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు. అద్దం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ తల్లి తన వైపు కోపంగా చూస్తడం గమనించాడు. మీ నాన్న అంతలా కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఎందుకురా ఆయన సంపాదనను ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తావని మండిపడింది. ఎప్పుడు కోపపడని తల్లి అలా తీరుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ, నాన్నే కదా అమ్మా, ఎవరి దగ్గర చేతులు చాచుకురాదు, అప్పు చెయ్యకూడదు, కావాలి అంటే నన్ను అడుగు అని నీ ముందే కదా చెప్పారు, చిన్నపుచ్చుకున్నాడు. తల్లి కొడుకుమీద కోపపడడం చూసి, పద్మా, ఎందుకే తీరతావు, నేనే అన్నానులే, ఆయన నేను సంపాదించేది వాడి సంతోషం కోసమే కదా. నాన్న, నువ్వు ఈ డబ్బులు తీసుకొని కొత్త సినిమా రిలీజ్ అన్నావు కదా, ఫ్రెండ్స్తో సినిమా చూడడానికి వెళ్ళు. చేతిలో 500 నోటు పెట్టాడు. తండ్రి అలా చేతిలో పెట్టేసరికి సంతోషంతో ఎగిరి, థ్యాంక్స్ డాడ్ అని పరుగున బయటకి వెళ్ళిపోయాడు. ఏమిటి అండి నాకు చెప్పుతారు, నేనే వాడిని చెడకొడుతున్నాను అని, ఈరోజు మీరు చేసింది ఏమిటి అని కోపంగా చూసింది భర్త వైపు. పోనిలేవే, మనకున్నది వాడు ఒక్కడే కదా, వాడు కాకపోతే మన డబ్బులు ఖర్చు చేసేది ఇంకెవరు, వాడి. నువ్వు అంతా గొంతు వేసుకునే అరిచేసరికి చిన్న మొహం పెట్టుకోవడం చూసి బాధగా అనిపించింది. అందుకే వాడి చేతిలో డబ్బులు పెట్టాను. ఇప్పుడు చూడు వాడు మొహంలో ఎంత సంతోషం కనిపించింది అని బైక్ తీసి బయటకి వెళుతున్న కొడుకు వైపు చిరునవ్వుతో చూశాడు. ఆనంద్ సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి మధ్యలో మల్లికాకి ఫోన్ చేస్తాడు. మల్లికా ఫోన్ తీయదు. కోచింగ్కి వెళ్ళి వింటుంది. నైట్ చేస్తుందిలే అనుకుని ఇంకా చెయ్యడు. నైట్ కూడా చెయ్యడు. వారం రోజులు ఫ్రెండ్స్తో కనిపించే కాఫీ షాప్ దగ్గర కూడా కనిపించదు. ఏమైంది దీనికి, ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ ఊరు వెళ్ళిందా, కోచింగ్ అవ్వకుండా వెళ్ళదు కదా అనుకుని కాల్ చేస్తున్నాడు. ఈసారి ఇంక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నైట్ చేస్తాడు. అప్పుడు కంటిన్యూగా చెయ్యడంతో మల్లిక ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడమేనా అని కోపంగా తిట్టేసి మాట్లాడుతున్నా వినకుండా పెట్టేసింది. ఇంపా కోపంతో తాగి కాఫీషాప్ దగ్గరుంచి తన ఫ్రెండ్స్ ముందు మల్లిక కొట్టం పెట్టానో, మల్లిక ఎక్కడ ఉంది, తన కాల్ ఎందుకు తీయడం లేదని చెప్పమని గొడవ చేస్తాడు. వాళ్లు చిరాకు వచ్చి మల్లికాకి ఫోన్ చేసి పిలిపించారు. మల్లిక ఫ్రెండ్స్ ముందు పరువు తీయశాడని కోపంతో చెంపచెల్లుమనిపించి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోయింది. ఆ క్షణం నుండి తన జాడ లేదు. హాస్టల్కి వెళ్ళితే తను కోచింగ్ సెంటర్లో లేదని రాలేదని ఏదో సాగు ఫ్రెండ్స్తో చెప్పేస్తుంది. కాని ఒకరోజు కాఫీషాప్ దగ్గర వాళ్ల ఫ్రెండ్స్తో కనిపించింది. ఆ రోజు నుండి నాతో మాట్లాడలేదు, నన్ను చూస్తే మొహం పక్కకి పెట్టుకుంటుంది అని చెప్తూ ఒక్కసారిగా ఫ్రెండును పట్టుకొని, తను నన్ను దూరం పెడితే భరించలేకపోతున్నానురా, తను నాకు కావాలి, తను లేకపోతే నేను చచ్చిపోతా అని గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రస్తుతం రేయ్, బాధపడకు, ఆడపిల్లల ఆ కన్నీళ్ళు ఏమిటిరా, ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆ అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకోసం వెతుకుంటూ వస్తుంది. కాని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే తను చాలా తొందరగా నీ దగ్గరికి వస్తుంది అని తల కిందకి పెట్టుకుని ఆలోచిస్తున్నాడు వేణు. ఏమిటిరా అది, చెప్పు త్వరగా. నా మల్లిక నాకు దగ్గర అవుతోంది అంటే నేను ఏమి చెప్పినా చేస్తాను అని కళ్ళు తుడుచుకుని ఆతృతగా ఫ్రెండ్ చెప్పేది ఏమిటని సందేహంగా చూశాడు. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించాలి అని చాలా సులువుగా చెప్పాడు వేణు. ఏమిటి నువ్వు అనేది, ఇప్పుడు నేను అందుకోసం ఇంకో అమ్మాయిను వేతుకోమని చెప్పుతున్నావా? రే, ఏమి మాట్లాడుతున్నావురా, అర్థమవుతుందా? నేను మల్లికాను తప్పు ఇంకో అమ్మాయిను నా జీవితములో ఊహించుకోలేను అని పెగేసి చెప్పాడు ఆనంద్. నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. అనని మర్చిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించమని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటి అంటే, అదేరా, అమ్మాయిలు తన ముందే ప్రేమించిన అబ్బాయి ఇంకో అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతుంటే చూడలేరు కదా, అది నువ్వు చెయ్యాలి అంతే, వెరీ సింపుల్ అని కన్నుగిట్టాడు. రేయ్, నువ్వు చెప్పేది అర్థమయ్యింది కాని తన ప్రేమ కోసం ఇంకో అమ్మాయితో అలా ఉండడం తప్పు ఏమో అనిపిస్తుంది అని భయపడ్డాడు. తప్పు ఏమిటిరా, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. మనం మోసం చెయ్యడం తప్పు కాదు. నువ్వు నేను చెప్పినట్టు తనతో ప్రేమిస్తున్నట్టు నటిస్తూ
మల్లిక ముందే తిరిగితే తనే కోపంతో నువ్వు ఎక్కడ దూరమవుతావని భయంతో ఎక్కడ ఉన్న నీ కళ్ళ ముందు వాలిపోతుంది అని భుజంపై తట్టాడు. నువ్వు చెప్పింది అర్థమయ్యింది, దానికి నేను రెడీ. కాని ఇప్పుడు నాకు అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా అని తల కిందకి దించుకుని ఆలోచిస్తున్నారు. ఇంతలో దూరంగా 2 పుల్ల ఐస్లు ఇవ్వండి అని 100 రూపాయలు నోటు ఇస్తున్న అమ్మాయి కంటపడింది. అమ్మా, చిల్లర లేదమ్మా, ఐస్ 5 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు నోటు ఉంటే చూడండి అని ఐస్ చేతికి ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేదు, పోనీలే ఈ డబ్బులు మీరు ఉంచుకోండి అని చేతిలో పెట్టేసి ఐస్ తీసుకుని తనతో వచ్చి అక్కడే ఆడుకుంటున్న 2 చిన్నపిల్లలను పిలిచి చేతిలో పెట్టింది. అది చూసిన ఆనంద్కి ఆ అమ్మాయి మంచితనంకి సంతోషపడ్డారు. అప్పటివరకు కనీళ్లు పెట్టుకున్న తన కళ్లలో ఆమెను చూడగానే మెరుపు వచ్చింది. తన పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఫ్రెండ్ అది చూసి, రే దొరికిందిరా, ఆ అమ్మాయిను చూడు, తను అయితే నీ పక్కన బాగుతుంది, మల్లికాతో సరిసమానంగా ఉంది అందంలో. మీతో ఈ అమ్మాయిని చూస్తే మల్లిక మనం అనుకున్న దానికంటే తొందరగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది, ఎలా ఉంది అని కన్నుతో సైగ చేశాడు వేణు. నిజమేరా, చాలా బాగుంది, కాని తనతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, అంటే తనతో పరిచయం పెంచుకోవాలి అనే ఆలోచిస్తున్నాను అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. దానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. సరే పద, ఇంటి దగ్గర మీ అమ్మ కంగారు పడుతుంది, నువ్వు ఇంకా రాలేదని, అందుకే నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చా, పద అని ఇద్దరూ అక్కడ నుండి బయలుదేరారు. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.